రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో భద్రతా పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు. సీసీఎస్ సమావేశం తర్వాత రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాలపై కన్నేసిన భారత్ దారిని ఒంటరి చేసే ప్రయత్నం ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్ తో పాటు తాము ఎక్కడెక్కడ దాడులు నిర్వహించారు, పాక్ నిర్వహించిన దాడుల గురించి వీడియోలతో సహా నేడు జరిగే అన్ని దేశాల రాయబారుల సమావేశంలో తెలుపనుంది. పాకిస్తాన్లో తాము ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది అనేది వివరించనున్నారు. ఇక పహల్గాం దాడి తర్వాతనే ఇది జరిగిందన్న విషయాన్ని గుర్తు చేయనుంది. ఇక పాక్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం ఇస్తుందో సవివరంగా తెలియజేసి ఆపరేషన్ సింధూర్ కు అందరి మద్దతు కావాలని కోరనుంది. ఈ భేటీల అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొన్నటి కేబినెట్ భేటీ అవుతుంది. ఇక ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ సీఎంలతో పాటుగా ఇతర ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఆ నేతలకు వివరించనున్నట్టు సమాచారం. ఆపరేషన్ ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడుల గురించి వివరించే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడంపై ప్రశంసలు వచ్చాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ సునీత. అయితే 26 మంది భారతీయుల ప్రాణాలను బలికొన్న పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా సుమారు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడితో పాకిస్తాన్ షాక్ అయింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్నటువంటి వైఖరితో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు ప్రధాని మోడీ నివాసంలో సీసీఎస్ కేబినెట్ భేటీ అయితే జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు అలాగే ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ తో భవిష్యత్తులో జరిగే ఏవైనా చర్చలు పీఓకే కావచ్చు, అలాగే ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై మాత్రమే దృష్టి సారించేలా ఉండాలని ప్రధాని మోడీ తెలిపే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు అలాగే జాతీయ భద్రతా అధికారులు పాల్గొంటారు. భారతదేశ దౌత్య అలాగే రక్షణ శాఖ వైఖరిని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ప్రధాని మోడీ సూచనలు చేయనున్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అలాగే తర్వాత భద్రత, అంతర్జాతీయ సంబంధాల పట్ల భారత్ తన విధానాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మొత్తానికి ఈ రోజు జరగబోయే సీసీఎస్ భేటీ కావచ్చు, అలాగే కేబినెట్ భేటీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ఈ రోజు సమావేశం కాబోతున్నారు. రక్షణ వ్యవహారాల కేబినెట్ సమావేశము అలాగే మోదీ అధ్యక్షన అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భద్రతా పరంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీసీఎస్ సమావేశం తర్వాత రక్షణ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అయితే పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాలపై కన్నేసిన భారత్ పాకిస్తాన్ ని ఒంటరి చేసే ప్రయత్నం ముమ్మరం చేయాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఏదైతే ఈ భేటీలో మొత్తానికి కేంద్ర కేబినెట్ సమావేశం చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటి కేబినెట్ భేటీ అవుతోంది. దీనిపై కూడా చాలా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మొత్తంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే కాల్పుల విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ బరితెగిస్తూ వస్తోంది. మన దేశ సరిహద్దుల్లో అలాగే పంజాబ్ కావచ్చు, అలాగే అమృత్సర్ కావచ్చు, ఇటువంటి సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున డ్రోన్ల ద్వారా ఫైర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాల్పుల విరమణ తర్వాత కూడా దాన్ని కూడా భారత్ చాలా
తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది. అటు పాక్ చేస్తున్నటువంటి కవింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తుంది భారత్. అయితే ఇలాగే వాళ్ళు కాల్పులకు విరమణ పాల్పడుతూ మరి కాల్పులు జరుపుతున్నప్పటికీ కూడా భారత్ ఎంతో సహనంగా ఉంటున్నా కూడా మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అన్నది కూడా ఈ రోజు ఆలోచించే అవకాశం ఉంది. మిగతా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి రాయబారుల సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో పాక్ ఎటువంటి చర్యలకు పాల్పడుతోంది, అలాగే పహల్గాం దాడి తర్వాతనే పాకిస్తాన్ పై దాడి చేయాల్సి వచ్చింది, కాల్పులు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి రాయబారుల ముందు ఉంచబోతున్నారు. పాకిస్తాన్ పహల్గాం ముందు తర్వాత ఏం చేసింది, పహల్గాం దాడి తర్వాత ఏం చేసింది అన్న వీడియోలు, ఫోటోస్ చాలా స్పష్టంగా ఈ రాయబారుల ముందు ఉంచబోతున్నారు. ఆ తర్వాతనే తాము పాకిస్తాన్ పై దాడి చేయాల్సినటువంటి ఆ ఆవశ్యకత ఎలా వచ్చింది, అవసరం ఎలా వచ్చింది అన్నది కూడా ఈ రోజు చాలా స్పష్టంగా వీడియోలు, ఫోటోల రూపంలో అయితే ప్రపంచ దేశాల ముందు ఉంచబోతున్నారు. మొత్తానికి ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ ను ఒంటరి చేసే ప్రయత్నం అయితే భారత్ సాక్ష్యాధారాలతో సహా వారి ముందుంచి పాకిస్తాన్ తప్పు చేసినటువంటి తప్పును వారి ముందు ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రపంచ దేశాలు ఈ పాకిస్తాన్ చేసినటువంటి తప్పును ఎలా చేస్తాయి, ఎలా నిర్ణయం తీసుకుంటాయి అనేది కూడా చాలా ఆసక్తిగా మనం చెప్పుకోవచ్చు. మరి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవింపు చర్యలు కావచ్చు, పాకిస్తాన్ తో సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీ కావచ్చు, టర్కీ చేస్తున్నటువంటి టర్కీ నుంచి వారికి ఆయుధ సామగ్రిని కూడా సరఫరా చేయడానికి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల రాయబారుల ముందు కూడా ఉంచే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది. ఇటీవల జరిగినటువంటి దాడులు గత 2 రోజుల పాటు కూడా జరిగినటువంటి విపరీతమైనటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వీటన్నిటి కూడా సంబంధించినటువంటి శకలాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా పాక్ సంబంధించినటువంటివి, అలాగే టర్కీకి సంబంధించినవి అని మొత్తంగా సాక్ష్యాధారాలతో సహా వారి ముందు ఉంచే ప్రయత్నం అయితే మన కేంద్ర ప్రభుత్వం చేయబోతోందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అసలు తర్వాత పాక్ పట్ల ఎట్లాంటి కఠినమైన నిర్ణయాలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ రోజు జరిగే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో పాక్ పై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.